హాయ్ హలో అండి, అందరికి ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు వి స్క్వేర్ ఫ్యామిలీ అండి. సో ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఎయిర్ ఫ్రైయర్ లో హెల్దీగా ఎలా కుక్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. సో మోస్ట్లీ మేము వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఒక 2 to 3 times మేము ఇదే తింటాము. అంటే ప్రోటీన్ కోసం ఇది తిని ఫైబర్ కోసం కొన్ని వెజ్జెస్ అలా తింటాము. సో ఇది ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటది ఈ రెసిపీ, చూసేయండి. సో ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవాల్సిన దానికి మనకి కావాల్సిన స్పైసెస్ ఇవ్వండి. సో నేను ఇక్కడ చికెన్ విత్ స్కిన్ తీసుకున్నానండి, కొంచెం స్లిట్స్ పెట్టుకొని. మాకు ఇక్కడ చికెన్ వితౌట్ యాంటీబయాటిక్స్ అని చాలా ఈజీగా దొరుకుతుంది అనమాట. సో మేము ఆ చికెన్ యూజ్ చేస్తాం రెగ్యులర్గా తినడానికి. ఇక్కడ చాలా ఈజీగానే దొరుకుతుంది అది. సో మీకు ఒకవేళ తీసుకొని తినాలి అనుకుంటే మీరు వితౌట్ స్కిన్ కూడా తీసుకోవచ్చు, ఫైన్. కాకపోతే నాకు విత్ స్కిన్లో కూడా మంచి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకనే నేను తీయలేదు. నెక్స్ట్ ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1.5 tablespoon ఆఫ్ కారం తీసుకోవాలి. సో ఇది చికెన్ వచ్చేసి 1.5 kg వరకు ఉంటుందండి. సో అందుకని 1.5 tablespoon కారము, ఇంకా ఒక 1 spoon ఆఫ్ ఉప్పు, ఇంకా నెక్స్ట్ 1 spoon ఆఫ్ ధనియాల పొడి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అండి. ఇంకా గరం మసాలా అవసరం లేదండి, ఎందుకంటే ఇది రెగ్యులర్గా తింటాం కాబట్టి అంత స్పైసీగా లేకుండా కొంచెం మైల్డ్ ఫ్లేవర్గా ఉంటే బాగుంటుంది. సో అందుకని గరం మసాలా యూజ్ చేయలేదు. సో ఇంకా నెక్స్ట్ ఒక 1.5 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక 3 to 4 spoons ఆఫ్ కర్డ్. ఇంకా ఆయిల్ అవసరం లేదండి మనకి, ఇంకా ఇది చేసుకోవడానికి ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటాం కాబట్టి అసలు ఆయిల్ యూజ్ చేయను. నేను చెప్పాను కదా స్కిన్లో కూడా కొంచెం గుడ్ ఫ్యాట్స్ ఉంటాయని. సో ఆ ఫ్యాట్స్ వల్లనే మనకి మంచిగా ఆయిల్స్ రిలీజ్ అవుతాయి. ఇంకా ఈ పెరుగు యూజ్ చేస్తున్నాం కదా మనము, పెరుగు వల్ల మంచి చికెన్ మాయిశ్చర్గా ఉంటుంది. అసలు 1 drop ఆయిల్ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది చికెన్, మీరు ట్రై చేయండి. ఇంకా వేసుకున్న స్పైసెస్ అన్నీ కలుపుకోవాలి. ఇట్లా సపరేట్గా మసాలాస్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ వేసుకుంటే ఏంటంటే చికెన్కి మంచిగా పడుతుంది అనమాట, అందులోనే డైరెక్ట్ వేసి కలుపుకోవడం కన్నా. సో అలా మసాలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం లెమన్ కూడా పిండుకోవాలండి. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయ్యింది. లెమన్ పిండుకొని దెన్ ఇంకా చికెన్ మసాలాలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి మంచిగా, మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా. నేను ఇంకా ఇట్లా నార్మల్గా ఇలానే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలాస్తోని డిఫరెంట్ ఫ్లేవర్స్తోని నేను చేస్తాను. అంటే ఒక్కొక్కసారి మలాయి చికెన్, ఒక్కొక్కసారి ఇంకా ఓన్లీ గ్రీన్ చికెన్, అట్లా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంక ఇట్లా మ్యారినేట్ చేసుకున్నాక దాన్ని తీసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవడమే. సో ప్రోటీన్ కోసం మేము ఇది తింటాము రెగ్యులర్గా, ఎప్పుడు బ్రెస్టే కాకుండా ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా లెగ్ పీసెస్ కూడా ఎయిర్ ఫ్రై చేసుకొని తింటాం అనమాట. బోర్ రాకుండా మనం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలండి, ఎందుకంటే రోజు తినాలి అంటే మనకు కొంచెం ఎంతైనా బోర్ ఫీలింగ్ వస్తుంది కదా. ప్రోటీన్ రోజు తినాలి అంటే చికెన్, ఎగ్స్ అట్లా తినాలంటే, సో దాన్ని నేను డిఫరెంట్గా డిఫరెంట్ ఫ్లేవర్స్తోని రోజు ఒక రకంగా మ్యారినేట్ చేసి తిన్నామనుకో, పెట్టుకొని ఆన్ చేసేసుకొని 30 minutes టైం పెట్టుకోవాలి. 30 minutes ఒక 362 or 360 Fahrenheit ఏదైనా ఒకటి మీరు చూస్ చేసుకోండి. పెట్టుకొని 30 minutes పెట్టుకొని మనము మళ్ళీ మధ్యలో 15 minutes తర్వాత ఓపెన్ చేసి అది ఫ్లిప్ చేసుకొని పెట్టుకుందాము. సో మేము చికెన్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఫైబర్ ఖచ్చితంగా తినాలండి. సో చికెన్ తిన్నప్పుడు మేము ఫైబర్ కోసము ఒక క్యారెట్ తురుముకుంటాము, ఇట్లా గ్రేట్ చేసుకొని. ఇది లెట్యూస్ని చిన్నగా స్మాల్ పీసెస్ ఇట్లా కట్ చేసుకొని
చాలా బాగుంటది. అంటే మనకి పచ్చిగా అట్లా ఏమి ఉండదు, క్యాబేజ్ లాగా ఉండదు. ఇది చాలా అంటే మంచిగా ఉంటది అనమాట. ఇట్లా కుక్ లేకుండా తిన్నట్టు ఫీలింగ్ ఏమి ఉండదు, చాలా టేస్ట్ ఉంటది. సో దానికి కొంచెం ఫ్లేవర్ ఇవ్వడానికి మనం వేరేవి యాడ్ చేస్తాము, నేను చూపిస్తాను. సో ఇది ఫైబర్ లాగా ఇది తీసుకుంటాము. మీరు లెట్యూస్ లేకపోతే మీరు వేరేది ఏవైనా వేరే ఇప్పుడు క్యారెట్, కీరా, ఇంకా బీన్స్ అవి లైట్ ప్యాన్ లో ఇట్లా కొంచెం లైట్ గా ఫ్రై లాగా తీసుకొని అట్లా కూడా తినొచ్చు. సో క్యారెట్ ఇది లెట్యూస్ కట్ చేసుకొని లెట్యూస్ వేసుకోవాలి. ఇది మేము 2 మెంబర్స్ కండి. నీట్గా ఎక్కువ అవసరం లేదు, చాలా అంటే చాలా తక్కువ, చిటికెడు 2 చిటికెళ్ళు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పెప్పర్ ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకుంటా, నేను రెగ్యులర్గా తింటాం కాబట్టి. సో సీజర్ సలాడ్ అని దొరుకుతుంది. సో దీనివల్ల చాలా ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది మనకి. ఇది పచ్చిగా తిన్న ఫీలింగ్ ఉండదు అనమాట. కొంచెం ఇది యాడ్ చేసుకొని ఇంకా ఇదంతా కలిపేసుకోవడమే అంతే. ఇంకా సింపుల్గా చికెన్లో చాలా ఫిల్లింగ్ ఉంటుంది, మీకు ఏం ఆకలి వేయదు, అంటే తక్కువ అనిపిస్తుంది కానీ అసలు ఆకలి ఏమి వేయదు, మంచిగా ఫిల్లింగ్ ఉంటుంది. ఒక 15 మినిట్స్ అయిన తర్వాత మనము తీసుకొని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. ఫ్లిప్ చేసుకొని ఇంకా నెక్స్ట్ 15 మినిట్స్ కూడా కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇలా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఆయిల్ లేకపోయినా కూడా మీరు కూడా ఒకసారి ఈ ప్రొసీజర్లో ఇలా ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.